భూమిశక్తిలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కూల్స్తోనూ మేనేజ్మెంట్స్తోనూ నాకు పరిచయం ఉంది. మాస్టర్ వాళ్ళ అబ్బాయి నా దగ్గర చదువుకున్నాడు. సార్ నేను చెప్తారంటే మీరు 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చెప్తారంటే ఆయన అయ్యో అందులో కానీ మేడం గారు ఆయన కూడా ముందు నన్ను సార్ మీరు రండి అని చెప్పారు. తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంది. కొన్ని క్లాసులు చూసాను నేను. కొన్ని క్లాసులు చూసిన తర్వాత ఇంతవరకు మేనేజ్మెంట్లో కూడా చెప్పలేదు నేను ఈ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడెవరు మేడం గారు ఇక్కడ చూసాను ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాను. అప్పటిదాకా భోజనం చేసిన తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుంది. ఈ లోవర్ క్లాస్ వాళ్ళకి భోజనం చేసిన వెంటనే కాసేపు 1 అవర్ స్లీపింగ్ అవర్ ఉంటుంది. గ్యారెంటీ క్యాజువల్గా జరిగేదే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే. కానీ పిల్లలు పడుకోవట్లేదు. ఆ మేడం గారు ఈ మేడం గారు నేను కూర్చునిపోతారమ్మా. ఆ మేడం గారు వచ్చి రైమ్స్ చెప్తున్నారు. నిజంగా ఒక తల్లి కూడా చెప్పలేము పిల్లలకి. మేము పొగడట్లేదు నేను. ఒక తల్లి కూడా ఆ రకంగా చెప్పలేము. అంత ఎనర్జెటిక్గా పిల్లలకు కూడా ఆవిడ చెప్పే విషయానికి నిద్ర కూడా పోతుంది. ఆవిడకి నిద్ర అనేది మాయమైపోతుంది. అలా ప్రతి క్లాసులోనూ కూడా నేను స్లీపింగ్ అవర్ చాలా స్కూల్స్లో ఈవెన్ కార్పొరేట్ కాలేజీలు పక్కనే ఉన్నాయి స్కూల్స్ కూడా. అందులో కూడా చూసే నేను 1 అవర్ స్లీపింగ్ అవర్ ఉంది. ఎవరో 2-3 పిల్లలు పడుకున్నారంటే అంటే మా టీచర్ చెప్పే విషయం నేను తెలుసుకోవాలి, నిద్రపోతే కుదరదు అనే నాలెడ్జ్ చిన్నపిల్లలకు ఉందరా. 9th, 10th క్లాస్ మీకు ఎప్పుడు వస్తుంది అర్థమవుతుందా? కాబట్టి మీరు చాలా అదృష్టవంతులే మేడం గారు. అటువంటి డెడికేటెడ్ ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్లు కూడా మంచి డెడికేటెడ్గా సొంత పిల్లల. నేను ఎప్పుడైనా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు ఒకటే మాట చెప్తా, మీకు 2 పిల్లలేనండి, మీకు 3 పిల్లలేనండి, నాకు 400 మంది పిల్లలు ఉంటారు. ఇంకా మీ దగ్గర స్పృహలో లేనప్పుడు మీ దగ్గర ఉంటారు, మీ దగ్గర ఉన్నప్పుడు పడుకునే ఉంటారు, భోజనం చేయడానికి మీ దగ్గర ఉంటారు, స్పృహలో ఉన్న ప్రతి క్షణం మా దగ్గర ఉంటారు. కాబట్టి మీకన్నా ఎక్కువగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. కాబట్టి నేను అదే చెప్తాను, వీఆర్ నాట్ ద మీరు కనడం వరకే మీ పేరెంట్స్ అయ్యారు తప్ప పెంచడంలో మీరు పేరెంట్స్ కాదు, మేమే పేరెంట్స్. మరి ఈ రోజున నేను బయట చూస్తున్నాం ఒక స్కూల్ అనేసప్పటికి నిజంగా ఏబీసీడీలు రాని కూడా మాట్లాడతాడు. ఇక్కడ లోపల ఉండేటటువంటి బాధ, ఇక్కడ మేము చేస్తున్నటువంటి కృషి ఎవరికీ తెలియదు. నిజంగా వేళ కాలేజీలోనే నేను కాలేజీలో చెప్తానండి. ఒక పేరెంట్ వచ్చారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మాయిని 1 గంట సేపు నిల్చోబెట్టేసండి, ఎందుకు నిల్చోబెట్టారు అని అడుగుతాను. అమ్మ మీకు ఫోన్ చేసాం, మీరు లిఫ్ట్ చేయలేదు, అందుకని మీ ఫోన్ మళ్ళీ చేస్తారేమో, పైనుంచి రావడం ఎందుకు, కింద కూర్చోమని నిల్చోబెట్టాం అని. ఎందుకు నిల్చోబెట్టారు సార్ మా అమ్మాయిని అంటే అక్కడ మాస్టర్ బాగా ఆవిడకి అర్థం కాలే, మా అమ్మాయిని నిల్చోబెట్టారంటే. ఒకవేళ నేను ఇదే అడిగాను, మీరు కిరాణా కొట్టుకు వెళ్తారు, జనం ఎక్కువ ఉంటారు, కొనుక్కోవడానికి అసలు వెయిట్ చేస్తారా, ఇంటికి వెళ్ళిపోతారమ్మా అన్న. అదే కిరాణా కొట్టుకు వెళ్ళాం కదా, కాసేపు వెయిట్ చేస్తాం, తినే అవసరాలకు వెళ్ళేదానికి నువ్వు 1 గంట సేపు వేసుకోవాలి, చదువుకోవడానికి 1 గంట సేపు వెయిట్ చేస్తే మీ అమ్మాయి తప్ప అని అడిగానమ్మా. రైటా రాకండి. ఆవిడ ఇంకేం మాట్లాడలేదు. సార్ నేను వెళ్ళిపోతాను సార్, మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఒక టీచర్ కానీ లేదా మేనేజ్మెంట్లో వచ్చి కానీ ప్రిన్సిపాల్ కానీ చాలా పనిష్మెంట్ ఇస్తే మీకు తగిలేదు ఒక దెబ్బే. రాత్రి వరకు, రాత్రి కొన్ని రోజుల వరకు ఆ బాధ మా గుండెలో దాచుకున్నా తెలుసా మీకు? తెలుసమ్మా ఎవరికైనా? ఒక విద్యార్థిని కొడితే వాడు బాగుపడాలని తప్ప వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలని చిన్న ఆలోచన కూడా మాకు ఉండదు. ఎవరి మీద పర్సనాలిటీ ఉండదు. అందరూ మా పిల్లలే. మీరైనా ఒక పిల్లడికి ఒక రకంగా డ్రెస్ కొంటారు, ఇంకో పిల్లడికి ఇక్కడ ఇంకో రకంగా డ్రెస్ కొంటారేమో, కానీ మేము అందరి పిల్లలకి కూడా ఒకేలా చదువు చెప్తాం. అదే ఉపాధ్యాయుడు. మరి ఇంకా అసలు విషయానికి వస్తాం. ఈ రోజున ఒకళ్ళని చూసిన ఒకళ్ళు ఏదో నామకహాగా
ఈ అబాకస్ వేదిక మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి సార్ మీరేమనుకోగలరు సార్, కార్పొరేట్ స్కూల్స్ ప్రత్యేకంగా పేరెంట్స్ దగ్గర డబ్బులు పొందడానికి ఏదో నామకహాగా అబాకస్ లేకపోతే వేదిక మ్యాథమెటిక్స్ అనేవి జరుగుతాయి. కానీ మన ఇన్స్టిట్యూట్లో లాభాపేక్ష లేకుండా ఎదురు జేబులో డబ్బులు పడినా దే డిడ్ంట్ కలెక్ట్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ ద పేరెంట్స్. వాళ్ళు వేదిక మ్యాథమెటిక్స్ అలాగే అబాకస్ క్లాసులు రన్ చేస్తూ ఒక ఖచ్చితమైన ప్రణాళికతో రన్ చేస్తున్నారని చెప్పడానికి వీళ్ళే ఉదాహరణ. కారణం ఏంటంటే ప్రతి స్కూల్లోనూ వేదిక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నారు, అబాకస్ టీచర్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రాలేదు? వై దే డిడ్ంట్? వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు నామకహాగా మాత్రమే చెబుతున్నారు. ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు అవనివ్వండి లేదా రాజేశ్వరి మేడం గారు అవనివ్వండి, ఇది ఒక యజ్ఞం లాగా ఒక స్వామి మాల వేసుకున్నటువంటి వ్యక్తి ఆ 40 రోజులు ఎంత నిష్టగా ఉంటాడో అంతే నిష్టతో ఈ సిలబస్ కంప్లీట్ చేసేంత వరకు ప్రతి నిమిషం ఆహర్నిశలో కూడా స్కూల్ కోసం పాటుపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును పెంచడానికి చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేస్తుంది. మరి ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు కూడా అమ్మ మీరు కూడా నలుగురికి ప్రోత్సహించండి. ఎందుకంటే చాలా స్కూల్స్లో మీరు చెప్పండి, ఇంటి దగ్గర మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున మన వాళ్ళు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, మీరు నిర్మోహమాటంగా కాలు వేసి నేను మా పిల్లలు చదువుతున్న స్కూల్లో మాత్రమే ఏమంటే స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా 33 జిల్లాలు, దాదాపుగా 4000 పాఠశాలలు, కానీ ఒక్కడే ఒకడు మాస్టర్ మైండ్ విద్యార్థిని సాధించింది ప్రతిభ. ఇది కాదా నిదర్శనం మన స్కూల్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి? మరి నేను విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకి కూడా మా పాఠశాల తరఫున చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా మీ ప్రిమిసెస్లో ఉన్న విద్యార్థుల్ని ఈ పాఠశాలలో జాయిన్ చేసి మీ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లల యొక్క ఉన్నతికి కూడా మీరే కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజున మీరు గర్వంగా, మీరు నిజంగా మా అబ్బాయి 6th క్లాస్లో ఫస్ట్ వచ్చాడు, 7th క్లాస్లో ఫస్ట్ వచ్చాడు, ఫస్ట్ క్లాస్కే వచ్చాడు, మళ్ళా స్కూల్కే వచ్చాడు. కానీ మీ పిల్లలు స్టేట్ మొత్తానికి వచ్చారు. అది గర్వంగా కాల్ ఎగరేసి చెప్పుకోవచ్చు మీరు శుభ్రంగా. ఈరోజు చూస్తే మరి 10th క్లాస్ పిల్లలు కూడా కష్టపడుతున్నారు. కానీ ఆ రిజల్ట్స్ మనందరినీ సుఖపెట్టాలని ఈ చుట్టుపక్కల కాలేజ్ స్కూల్స్లో ఉన్న పిల్లల కంటే ఎక్కువ మార్కులు సాధించి మళ్ళీ మన స్కూల్ని, మన అందులో పనిచేసిన ఉపాధ్యాయుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టి వాళ్ళు కూడా వృద్ధి చెందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన జూపిటర్ మాత్రమే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you.